అసెంబ్లీ ఎన్నికల ముందు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతువులకు, గీతా కార్మికులకు, బీడీ కార్మికులకు, అదేవిధంగా ఒంటరి మహిళలకు ఇస్తున్నటువంటి పింఛన్ను ప్రస్తుత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పింఛన్లు అన్నింటినీ కూడా మేము అధికారంలోకి వచ్చినటువంటి అదే నెల నుంచి అన్నింటిని కూడా డబల్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీ ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తయింది. అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు అన్నింటి పెంచుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏడాదిన్నర పాలన పూర్తయిన నేటికి కూడా పింఛన్లు పెంచకుండా వికలాంగుల సమాజాన్ని, ఇటు వృద్ధుల సమాజాన్ని, చేత పింఛన్దారులందరినీ కూడా విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లన్నింటి కూడా పెంచాలని చెప్పేసి మన హైదరాబాద్ కేంద్రంగా ఆగస్టు 13వ తారీఖు వికలాంగుల చేత పింఛన్లదారుల మహాగర్జన సదస్సు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ సదస్సును విజయవంతం చేసేందుకు పెన్బాడ్ మండల కేంద్రంలో మా సంఘం మండల అధ్యక్షులైనటువంటి పేర్ల సోమ యాదవ్ గారి నాయకత్వంలో, సంఘం మండల ఉపాధ్యక్షులు గుండు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సంఘం మండల ప్రధాన కార్యదర్శి అయినటువంటి గార్లపాటి వెంకారెడ్డి గారి నేతృత్వంలో మీరందరూ కూడా మరి ఆ యొక్క హైదరాబాద్ లో జరిగే మహాగర్జన సదస్సుకు సన్నద్ధమై గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులను, వితంతువులు చైతన్యం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి, ముఖ్యంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మన పింఛన్ల పెంపు కోసం పోరాటం చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క పోరాటానికి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ రేపు ఈ పెన్బాడ్ మండల కేంద్రం నుంచి కూడా దాదాపు 50 ఆటోలకు దక్కకుండా హైదరాబాద్ కేంద్రంగా జరిగేటటువంటి మహాధర్నా కానివ్వండి, సూర్యాపేట కేంద్రంలో జరిగేటటువంటి మహాధర్నా కానివ్వండి పెద్ద ఎత్తున జనాన్ని తరలిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాసిం గారికి, జిల్లా అధ్యక్షులు చిత్త సతీష్ గారికి, మా సంఘం మండల అధ్యక్షులైనటువంటి పేర్ల సోమన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడన్నా వచ్చిందా రాలేదు చూసుకో. ఒక్క నిమిషం చాలు, ఎందుకంటే టీవీలో వస్తే కొంచెం అన్నోళ్ళు కూడా విలేజ్